కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో కుమారస్వామి శ్రీనివాసవర్మ అక్కడికి చేరుకున్నారు. ఇక కాసేపట్లో యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సమావేశం కానున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, ఇతర అంశాలపైన సమీక్షించనున్నారు. స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లడం పైన వారితో చర్చించనున్నారు. ఇక అంతకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద కుమారస్వామికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, అలాగే బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ పరిశ్రమ స్థితిగతులపైన ఇలాంటి అంశాలపైన అయితే దీనికి సంబంధించి అయితే కేంద్ర మంత్రులు అయితే ప్యాకేజీని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారు. అయితే స్టీల్ ప్లాంట్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ స్టీల్ ప్లాంట్ కి కూడా నిధులు సమకూర్చారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని ఇంకా మరింత అభివృద్ధికి దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో కేంద్రాన్ని ఇంకా ప్యాకేజీ జరిగినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్యాకేజీ ప్రకటించినటువంటి తరుణంలో కుమారస్వామి, శ్రీనివాసవర్మ అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ యాజమాన్యం, ఉద్యోగులతో, కార్మికులతో సమావేశం అయితే అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, అంటే ప్రస్తుత గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులతో అయితే చర్చిస్తా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, ఆ స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి దిశగా అందరూ కార్మికులు కష్టపడి పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ నిలుపుకోవాలి, అందరూ కూడా సమిష్టితో పనిచేయాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కొన్ని ఇతర అంశాలపై కూడా సమీక్షించారు. స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్లడంపై వారితో చర్చించారు. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర మంత్రి ఎయిర్పోర్ట్ వద్ద కుమారస్వామిని రాష్ట్ర మంత్రి సత్యకుమార్, అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నేతలకు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులతో సమావేశం అయితే కొనసాగుతా ఉంది. మరి కొద్దిసేపట్లోని సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి తీసుకునే కీలక అంశాలపై కూడా మీడియాతో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.